నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. సమ్మర్ వచ్చేసిందంటే చాలు రకరకాల రెసిపీస్ అన్నీ చేసుకుంటూ ఉంటాం. కానీ మనసులో ఎక్కడో అనిపిస్తూ ఉంటుంది ఎక్కువ షుగర్ తినేస్తున్నాం ఈ సమ్మర్లో అని. అలాంటప్పుడు షుగర్ వాడకుండా అలానే కస్టర్డ్ పౌడర్ అనేది అన్ని చోట్ల దొరకదు కాబట్టి అందులోకి బయట కొన్న కస్టర్డ్ పౌడర్ అయితే పూర్తిగా మైదాతో చేస్తారు. మైదా గాని పంచదార గాని అలానే కస్టర్డ్ పౌడర్ గాని వాడకుండా మరి ఫ్రూట్ కస్టర్డ్ ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. దీనికోసం ముందుగా స్టవ్ ని ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని దాంట్లోకి 1 కప్పు దాకా కూడా మకానాని వేసుకోండి. అంటే ఇవి తామర గింజలు ఉంటాయి కదా, వాటి నుండి తయారు చేస్తారు. ఇవి హెల్త్కి చాలా మంచిదండి. ఇవి ఇలా క్రిస్పీగా వేగేంత వరకు వేయించుకోవాలి. అంటే మనం చేత్తో నలిపితే ఇలా విరగాలన్నమాట. వాటిని పక్కకు తీసుకుని అదే కడాయిలోకి 1/2 కప్పు దాకా కూడా నీళ్లు అలానే 2.5 కప్పుల దాకా కూడా పాలని పోసుకోండి. పల్చని పాలైతే 3 కప్పులు కూడా పాలే పోసుకోవచ్చు. ఈ పాలని బాగా మరిగించుకుని ఆ తర్వాత పక్కకు తీసేసుకోండి. మనం ముందుగా వేయించుకున్న మకానాన్ని ఒక బౌల్లోకి వేసుకుని అదే బౌల్లోకి 1/2 కప్పు లేదా 20 జీడిపప్పులు వేసుకుని మనం కాచుకున్న పాలు సగం వరకు కూడా దీంట్లోకి వేసుకోండి. ఎన్ని వేసినా సరే ఈ మకానా పైకి తేలుతుంది కానీ లోపలికి ములగదనమాట. వీటిని కనీసం ఒక అరగంట నుంచి 40 నిమిషాల వరకు పక్కకు పెట్టుకోండి. 40 నిమిషాలు అయిన తర్వాత మిక్సీ జార్లోకి పాలు రాకుండా మకానా జీడిపప్పులన్నీ కూడా వేసుకుని ఆ తర్వాత కొన్ని మాత్రమే పాలని వేసుకోండి. ఎందుకంటే ఇది గ్రైండ్ చేస్తున్నప్పుడు ఎక్కువ పాలు గనక ఉంటే మెత్తని పేస్ట్ లాగా అవదనమాట. ఈ విధంగా పాలను పోసుకుని ఆ తర్వాత మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే అది వాడుకోవచ్చు మంచి రంగు కోసం. లేకపోతే 2-3 డ్రాపుల దాకా కూడా ఎల్లో ఫుడ్ కలర్ వేసుకుని ఇదంతా కూడా మెత్తగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి మిగతా పాలు గిన్నెలో ఉన్నాయన్నీ కూడా దీంట్లోకి వేసుకుని మరొకసారి బాగా గ్రైండ్ చేసేసుకోండి. మళ్ళీ మిగతా పాలు ఏవైతే కడాయిలో ఉన్నాయో వాటిని కూడా దీంట్లోకి వేసుకుని మరొకసారి గ్రైండ్ చేసేసుకుంటే ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉంటుంది అండి. ఇది పల్చగా ఉందని అనుకోద్దండి. ఇది మనం ఫ్రూట్స్లో కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేటప్పటికి చాలా చిక్కబడిపోతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి 1/2 కప్పు దాకా గ్రీన్ గ్రేప్స్, 1/2 కప్పు దాకా బ్లాక్ గ్రేప్స్, 1/2 కప్పు దాకా కూడా యాపిల్, 1/2 కప్పు దానిమ్మ గింజలు, 1/2 కప్పు దాకా కూడా మామిడికాయ ముక్కలు, 1/2 కప్పు దాకా కూడా బనానా ముక్కలు వేసుకుని ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమం అంతా కూడా వేసేసుకుని కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ డ్రై నట్స్ కూడా వేసుకోవచ్చు. అలానే స్వీట్నెస్ కోసం 2 లేదా 3 టీ స్పూన్ల దాకా కూడా తేనెని వేసుకుని ఇప్పుడు ఇదంతా కూడా కలిసేలా కలుపుకోండి. తేనె కూడా వద్దనుకునే వాళ్ళు పాలుతో పాటు ఒక 7-8 దాకా కూడా ఖర్జూరం వేసుకుని గ్రైండ్ చేసుకుంటే కూడా స్వీట్నెస్ అనేది వస్తుంది. ఇదంతా కూడా కలిసేలాగా బాగా కలిపేసుకుని 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసుకుంటే ఈ విధంగా చిక్కగా రెడీ అవుతుంది అండి. అదే గనక టైం ఉండి ఒక పూట దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా చల్లగా మరియు ఇంకా గట్టిగా అవుతుందన్నమాట. చూసారు కదా ఎంత ఈజీగా చేసుకున్నామో. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలపడం మర్చిపోద్దు. నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమవరం స్పెషల్ కిచెన్. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.